రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 13వ వచనము. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానములు మనం పరిశీలించినప్పుడు మనం అనేక సార్లు చెప్పుకున్నాం, సియోను అంటే సంఘము. దేవుడు సంఘాన్ని కరుణిస్తాడు, దాని మీద దయ చూపుతాడు. మరి అది నిర్ణయ కాలం వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అవును, సంఘాలన్నీ కూడా దేవుని నామమును బట్టే బలము తెచ్చుకోవాలి, ఉత్సాహం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, చక్కగా సువార్తను ప్రకటించాలి, కార్యములు దేవుని పక్షమున చేయాలి. అప్పుడు సంఘము బలమైనటువంటి ఉజ్జీవాన్ని లోకంలో రగిలిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, సంఘంలోనే సమస్తము సాధ్యమవుతాయని. మరి సంఘంగా మనం ఏకంగా కూడుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ సంఘ ప్రార్థనలు చేస్తున్నప్పుడు బలమైనటువంటి కార్యాలు దేవుడు మన పక్షాన, మన కోసము, మన ద్వారా ఇతరులకు కూడా కలుగజేస్తాడు. మరింత గొప్ప నిరీక్షణ, రక్షణ, విడుదల, విమోచన అన్నీ మనకు సంఘంలో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. నీవు ప్రతిసారి దేవుని సన్నిధానంలో కూడుకుంటున్నప్పుడల్లా మరి ఆయన మందిరానికి రావటం అనేది ఎంతో ప్రాముఖ్యత. అది నీవు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, నీవు ఆనందంతో, నీ అంతటా నీవుగా సిద్ధపడి మందిరానికి రావాలి. ఈరోజు విశ్రాంతి దినము, దేవుని యొద్దకు నేను వెళ్తున్నాను అనేటువంటి ఆనందము, దేవునితో నేను గడపబోతున్నాను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాను అని నీవు ఆనందంతో, ఉత్సాహంతో రావాలి. తప్పిస్తే ఏదో బాధగాను ఇన్ని రోజులు పనిచేసాం, ఈరోజు కూడా విశ్రాంతి లేకుండా మరలా మందిరానికి వెళ్ళాలా, కొంచెం సమయం విశ్రాంతి తీసుకుందామంటే మరి అక్కడ మా దేవుడు మళ్ళీ ఏమన్నా చేస్తాడేమని భయంతో కొంతమంది, లేక ఇంట్లో వాళ్ళ పోరు పడలేక కొంతమంది ఇలాగా వస్తూ ఉంటారు. కాదు, నీ అంతటి నీవు ఉత్సాహంగా రావాలి, దేవుని సన్నిధానాన్ని ఆనందించాలి. అక్కడే నీకు విశ్రాంతి దొరుకుతుంది. నీవు 6 దినములు శ్రమ పడినటువంటి ఆ శ్రమ అంతా కూడా మర్చిపోయేటువంటిదే ఆ విశ్రాంతి దినము. దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు. దానిని ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ చక్కని భోజనం చేసి చక్కగా నిద్రపోయి ఇంకా అధిక సమయం నిద్రపోమని కాదు దేవుడు ఇచ్చింది. మొదట ఆ యొక్క దేవుని సన్నిధానంలో నీవు గనక కనబడి ఆ యొక్క 1000 దినముల ఆశీర్వాదాన్ని పొందినట్లయితే, ఒక దినము గడుపుట 1000 దినములంత ఆశీర్వాదము. నీవు గడిపే ప్రతి నిమిషానికి అప్పుడు 1000 నిమిషాల ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ సమయం నీవు గడిపితే అంత 1000 రెట్లు ఆశీర్వాదం నీవు గడుపుతావు, కనుగొంటావు, పొందుతావు. 1 గంటకి 1000 గంటలు, 1 దినముకి 1000, 1 నిమిషానికి 1000 నిమిషాలు. సో ఇట్లా ప్రతిదానికి 1000 రెట్లు ఆశీర్వాదం ఇస్తున్నాడు. కాబట్టి వీలైనంత అధిక సమయము ఆ ఒక్కరోజు దేవుని సన్నిధానంలో గడపటానికి సిద్ధపరచుకో. కనీసం ఆశీర్వాదాన్ని చూసైనా ఆశ కలిగి రా. దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు, నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు, అన్ని వేదనలన్నీ తొలగిపోజేస్తాడు. మరి కరుణించటానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చిందంట. నీవు ఎప్పుడు మందిరంలో కనిపెట్టుకొని ఉంటావో అప్పుడు దేవుని యొక్క దయ నీ మీద ఉంటుంది. నీకు అవసరమైనప్పుడు ఆ కాలాన్ని దేవుడు చక్కగా నీకు అనుకూలంగా మారుస్తాడు. పరిస్థితులు నీకు వ్యతిరేకమైనప్పుడు, మనుషులు నీకు వ్యతిరేకమైనప్పుడు, కాల సమయంలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటినీ నీకు అనుకూలంగా మార్చి నీకు దయనిస్తాడు. సంఘం మీద జరిగేటువంటి అన్ని రకాల మరి ఒత్తిళ్ళు కానీ, అన్ని రకాల యుద్ధాలు కానీ, అన్ని రకాల దాడులు కానీ దేవుడు ఆపుతాడు, కరుణిస్తాడు. ఇంకా హెచ్చించి, ఇంకా శక్తినిచ్చి, ఇంకా శక్తివంతంగా సువార్తను ప్రకటించేటట్లుగాను, దేవుని రాజ్యాన్ని స్థాపించేటట్లుగాను సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి సామర్థ్యమును, ధైర్యమును, కాపుదలను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి సంఘంలో, సహవాసంలో, సియోను అనేటువంటి ఆ యొక్క మార్గంలో నడుచుకొనుట మనకు ఎంతో లాభకరము, మేలైనది. మరి మేలైనది వద్దా నీకు? లాభకరమైనది వద్దా నీకు? లాభం అంటే కేవలము డబ్బు లాభం వస్తేనే, ధన లాభము, ఆస్తి లాభం వస్తేనే నీకు లాభమా? కాదే, ఇది నిజమైన లాభము కదా. కాబట్టి మందిరంలో నీవు ప్రవేశించటానికి ఆతురపడు. చక్కగా ఉదయాన్నే లేచి సిద్ధపడి చక్కగా మొదట నేను దేవుని సన్నిధానానికి వెళ్తాను, మొదట నేను దేవునికి స్తుతిస్తాను, మొదట నేను దేవునికి ప్రార్థిస్తాను, మొదట నేను దేవుని మందిర ఆవరణంలో అడుగు పెడతాను అనేటువంటి ఉత్సాహం నీకు ఉండాలి. అది ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. నీ బంధకాలన్నీ తొలగిపోయి చక్కని
ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు పొందుతావు. మరి సియోనులో దేవుడు మనలను ఆదరించునుగాక, సియోనులో మనకు దేవుడు దయ చూపి నిర్ణయ కాలముగా దానిని మార్చునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. మరి ఒక నూతన దినమును మాకిచ్చి ఈ విశ్రాంతి దినమున ప్రభువా నీ మందిరంలోనికి వెళ్ళటానికి తగినటువంటి వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తోత్రాలు. ఈ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి ముందుగా నా తండ్రి సిద్ధపడి మేము మీ యొక్క మందిరంలో ప్రవేశించినట్లు అందరూ ఉత్సాహంతో ఆనందంతో నీ మందిరాలకు వెళ్ళేటట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా నీవు తండ్రి బలపరిచి ఆశీర్వదించి నడిపించి నీ నామ మందిరంలో నీ నామ ఘనతలో వారు పొందేటువంటి విశ్రాంతి ఆశీర్వాదం వారికి కనుపరిచి చక్కగా సిద్ధపాటు కలిగి వారు వచ్చి ఆనందించేటట్లు సహాయం దయచేయవలసిన విడుదలనిచ్చి దయ చూపించవలసిందిగా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.